నీవు ఎంతో ఇష్టపడి 50 లేదా 80,000 పెట్టి ఒక బైక్ కొన్నావనుకో, ఆ బైక్‌లో పెట్రోల్ పోస్తే చక్కగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైనా సరదాగా నీకెంతో ఇష్టమైన ఆ బైక్‌లో కిరోసిన్ పోసి నడిపే సాహసం చేయగలవా? అంత సాహసం చేయలేవు. కారణం, కిరోసిన్ పోస్తే బైక్ పాడైపోతుంది. వేలు పెట్టి కొన్న బైక్ పాడైపోవడానికి నీవు ఇష్టపడడం లేదే? మరి అలాంటిది ఎన్నో కోట్లు పెట్టినా కొనలేని నీ దేహం సంగతి ఏమిటి? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మన దేవుడు ఆత్మ గనుక మనం ఆత్మీయులము. కనుక మనలో ఆత్మఫలమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనే ఫలములు కనిపించాలి. అంతేగాని శరీర సంబంధమైన జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, అల్లరితో కూడిన ఆటపాటలు కనిపించకూడదు. ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యము చేరరు. పై లిస్టులో ఉన్న పాపిష్టి లక్షణాలు మనలో ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. కావున శరీర క్రియలకు నీవు చోటిస్తున్నట్లయితే దేవుడు నీ మీద కళ్ళు ఎర్రజేసి నిన్ను శిక్షించక ముందే జాగ్రత్తపడు. దేవుని ఆలయమైన మన దేహాన్ని పనికి మాలిన వాటితో నింపకుండా పరిశుద్ధముగా ఉంచుకోవాలి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.